మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన వాక్యం. మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, కాలం ఇంకా కొంచెమే ఉన్నది కనుక వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ దినమందు మనకు కూడా తెలియజేస్తున్నాడు, వచ్చువాడు ఆలస్యం చేయకుండా వచ్చును అంటున్నాడు. త్వరలో యేసు ప్రభువారు మరలా రానై ఉన్నాడని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. ఒక ప్రక్కన ప్రకృతి వైపరీత్యములు, ఒక ప్రక్కన మానవ తప్పిదములు, హింసలు, ఇవన్నీ హెచ్చరిల్లుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుడు మనకి ఇచ్చిన సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ దినాలను చాలా జాగ్రత్తగా గడపాలి. యేసునందు ఎంతో హత్తుకొని జీవించాలి. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు ఎందు, వాక్య ధ్యానం అందు మనం ఎడదగా గడిపినప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు. రానే ఉన్నవాడు త్వరలో వచ్చుచున్నాడు కనుక అంటున్నాడు. త్వరలో రాబోతున్నాడు ఆయన, యేసు ప్రభువారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2000 సంవత్సరాల క్రితము రాయబడిన ఈ వాక్యము. అప్పుడే కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ కాలం ఇంకా ఇప్పుడు మనం ఉన్నది ఈ గ్రేస్ పీరియడ్ ఇంకా ఇంకా సమీపంగా ఉన్నదని మనం గుర్తెరగాలి. యేసు ప్రభువారి రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదని గుర్తెరగాలి. ప్రకృతి వైపరీత్యములను బట్టి కానీ, మనుషుల పోకడలను బట్టి కానీ, జీవితాలను బట్టి కానీ మనం అర్థం చేసుకుంటూ దేవునికి ఇంకా సమీపంగా జీవించవలసిన వారముగా ఉన్నాము. అందుకే ఈ వాక్యం ఇలా తెలియజేస్తుంది, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు అంటున్నాడు. ఆలస్యం చేయక వచ్చును అంటున్నాడు. ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఈ వాక్యము ఎప్పుడో ఇచ్చాడు దేవుడు, అప్పుడే ఆలస్యం చేయకుండా వచ్చును అంటున్నాడు. కాబట్టి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అంటున్నాడు. మనం విశ్వాసము కాపాడుకుంటూ నీతిమంతులముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడలో మనము ఎత్తబడే గుంపులో ఉంటాము. ఆయన రాకడ వచ్చినా మనం భయపడే పని ఉండదు. ఎందుకంటే మనము నీతిమంతులమైనప్పుడు, విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు మనకి ఏ భయమో ఉండదు. యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చినా, ఆయన రెండవ రాకడ ఎప్పుడు కలిగినా, మనము నీతిమంతులముగా జీవిస్తూ విశ్వాసములో కొనసాగినప్పుడు, దేవుని ఎడల మనము ఇష్టముగా జీవించినప్పుడు మనల్ని ఆయన కాపాడుతాడు, భద్రపరుస్తాడు. మన కొరకు దినాలను తక్కువగా చేసే దేవుడుగా కూడా ఉన్నాడు. కాబట్టి మనం నీతిని కాపాడుకుంటూ, మన విశ్వాసమును కాపాడుకుంటూ, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మనము ఆయన చేత ఎన్నుకోబడతాము, ఆయన పిలుపుని అందుకుంటాము, ఆయన రాజ్యంలో సదాకాలం జీవించే కృప పొందుకుంటాము. అదే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉండి విశ్వాసంలో జీవిస్తారో వారి యందు దేవుడు సంతోషించి ఆనందించి వారికి నిత్యరాజ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. వారు ఒకవేళ వెనుక తీసిన ఎడల వారి యందు సంతోషం ఉండదు అంటున్నాడు. ఎందుకని? ఆయన మన ఎడ దుఃఖపడే దేవుడుగా ఉన్నాడు. అయ్యో, నా బిడ్డలు జారిపోతున్నారు, నా బిడ్డలు అవిశ్వాసులు అయిపోతున్నారు, నా బిడ్డలు అవినీతిమంతులైపోతున్నారు అని ఆయన దుఃఖపడే యేసయ్యగా ఉన్నాడు, దుఃఖపడే తండ్రిగా ఉన్నాడు, దుఃఖపడే ఆత్మగా ఉన్నాడు. కనుక మనము విశ్వాసంలో బలమైన విశ్వాసం కలిగి ఉందాము, బలముగా నిరీక్షణ కలిగి ఉందాము, బలముగా ఆయన యందు ప్రార్థనలు, యాచనలు చేస్తూ బలమైన విశ్వాసం కలిగి ప్రార్థనలు చేద్దాము, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20 వచనంలో కూడా ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అంటున్నాడు. ఈ సంఘటనలను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవాడు ఏమని చెప్తున్నాడట? అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడట. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని కూడా నీతిమంతులు పిలిచే సమయం ఆసన్నమైంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటున్నాడు. త్వరగా వచ్చుచున్నాడు కనుక ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడినప్పుడు మనం కూడా త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటాం. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని నీతిమంతులు ఆయన్ని పిలుస్తూ ఉన్నారు. హతసాక్షులు ఆయన్ని పిలుస్తున్నారు, ప్రభు నువ్వు ఎంతకాలం ఇంకా రాక,
ఎంతకాలము ఈ ప్రజలకు తీర్పు తీర్చక ఉండు అని అంటున్నప్పుడు, ఈ విశ్వాసంలో ఉన్నవారు కూడా ప్రభువా త్వరగా రమ్ము అని కూడా అంటున్నప్పుడు, మనము కూడా ఆ మాట అనగలగాలి. ప్రభువా త్వరగా రమ్ము అని మనం అనగాలి. ఎప్పుడు అనగలగాలి? ఎప్పుడంటే మనము నీతిమంతులుగా జీవిస్తూ ఉండి, మనము విశ్వాసంలో కొనసాగుతూ ఉండి, ఆయన రాజ్యములకు వారసులముగా చేయబడినప్పుడు మనము కూడా త్వరగా రమ్ము ప్రభువా అని దేవుణ్ణి ప్రార్థించాలి. మనము కూడా త్వరగా రమ్ము ప్రభువా అని సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అట్టి కృప వించిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. నాయన బిడ్డలను మా ప్రభువా మీరు నీతిమంతులుగా తీర్చినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. విశ్వాసంలో జీవింప చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయన వెనుదిరగకుండులాగానే మీరు కృప చూపండి. వెనుదిరిగి ఉండు వారిని మీరు దుఃఖపడతానని మాకు సెలవిచ్చిన దేవా. మా ప్రభువా వెనుతిరగక విశ్వాసంలో స్థిరపడి నీతిమంతులముగా నా తండ్రి తీర్చబడుతూ ప్రభువా మీరు అక్కడ కొరకే కనిపెట్టుకున్న వారముగా ఉండడానికి మీరు కృప చెప్పండి. ప్రభువా రమ్ము అని చెప్పగలిగే వారుగా ఉండడానికి కృప చెప్పండి. బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలను మీరు స్థిరపరచుకునండి. వారి కుటుంబ అవసరం తీర్చండి ప్రభువా. మీ యందు ఆనందించే బిడ్డలుగా చేయండి ప్రభువా. మీరందరినీ దీవించి ఆశీర్వించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరిపోయిందా టైము?